ఈరోజు మనము ఇక్కడికి చేరి వచ్చాము అందరం. ఎందుకు చేరి వచ్చాము ఏమా? ఎందుకు చేరి వచ్చాము ఇక్కడికి? దేవుణ్ణి ఆరాధించటం. చాలామంది మేము అనుకుంటాం దేవుని ఆరాధించడం అంటే కేవలం ఆదివారం మాత్రమే, చర్చిలో ఉన్నప్పుడు మాత్రమే ఆ గంట సమయం ఇస్తారు కదా, అప్పుడే ఆరాధన చేస్తాం అనుకుంటాం. అంతేనా? అవునా? సరే. కానీ మనకి దేవుడు మన నుంచి ఏమి ఆశిస్తున్నాడు అన్నది మనం చూద్దాము. ఆ దేవుడు నిజంగా మనల్ని ఏ రీతిగా మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనే విషయాన్ని ఈరోజు చూద్దాం. సరేనా? మొట్టమొదటిగా మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రక్షింపబడి ఉన్నారు కదా? అందరూ చేతులు ఎత్తండి. ఓకే. రక్షణ పొందటం అంటే ఏం జరిగింది? మన పాపాలు మనం ఒప్పుకున్నాం. దేవుడు మన పాపాలన్నిటినీ క్షమించేశాడు. అవును కదా? మరి ఎలా క్షమించాడు? మనందరికి తెలుసు. ఏంటి? నీ పాపం కొరకు, లేకుంటే నా పాపం కొరకు ఆయన సిలువలో మరణించాడు. అవును కదా? నీ చేతులతో చేసిన పాపం వల్ల ఆయన చేతుల్లో శీలలు కొట్టబడ్డాయి. నీ ఆలోచనలతో చేసిన పాపం వల్ల ఆయన శిరస్సుకి ముళ్ళ కిరీటం పెట్టారు. అవునా? తర్వాత మీ శరీరం ద్వారా చేసిన పాపాలకు ఆయుధాలంటే గాయాలు పడ్డాడు. వాస్తవానికి ఈ శిక్ష ఎవరికి రావాలి? నీకు నాకు రావాలి. అవునా? నీకు నాకు రావాల్సిన ఆ గొప్ప శిక్షను ఆయన భరించి మనల్ని స్వేచ్ఛాపూర్వకంగా ఒక మంచి జీవితం కొరకు, ఒక ఆశీర్వాదకరమైన జీవితం కొరకు మనల్ని విడిచిపెట్టారు. ఆ పనిష్మెంట్ అంతా ఆయన తీసుకున్నాడు. ఇప్పుడు నువ్వు జీవిస్తున్న జీవితము, నేను జీవిస్తున్న జీవితము నీదా నాదా? కాదు కదా? ఎవరి కోసం జీవిస్తున్నావు? నేను ఎవరి కోసం జీవిస్తున్నా? యేసు ప్రభు కొరకు జీవిస్తున్నా. ఎందుకు? ఈ జీవితం నాదా? కాదు కదా? ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఈ మాట మనం అర్థం చేసుకోవాలి. ఆరాధన చేస్తున్నప్పుడు కేవలము మాటలతో కాదు. ఆరాధన ఎలా చేయాలి? మన జీవించే విధానం ద్వారా ఆరాధించాలి. చాలాసార్లు అనుకుంటాం చర్చికి వెళ్ళేసి ఆరాధన కొరకు ఒక గంట ఇస్తారు, ఆ గంటే మనం ఆరాధిస్తాం, అది అయిపోయిందని. కాదు. ఆరాధనలో అది ఒక భాగం మాత్రం. కానీ మీరు ప్రతి ఉదయం, ప్రతి సాయంత్రం, ప్రతి నిద్రపోయేటప్పుడు, ప్రతి రోజు కూడా నేను ఏం చేయాలా? ఆరాధించాలి. ఎలాగా? నా మాట ద్వారా దేవుణ్ణి ఆరాధించాలి, నా ప్రవర్తన ద్వారా ఆరాధించాలి, నా ప్రతి విషయం గురించి. ఎందుకంటే నీకు ఇచ్చిన జీవితం, నాకు ఇచ్చిన జీవితం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఇది నీది కాదు. సరేనా? యోహాను పత్రిక 4వ అధ్యాయం 23వ వచనం చదవండి. యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు కాలము వచ్చుచున్నది. అంటే ఇప్పుడు వచ్చిందా? రాబోతుందా? వచ్చేసింది. మనం ఆరాధిస్తాం. యేసుప్రభు వారు చెప్తున్నది మనము ఆరాధిస్తున్నాం. ఇంకో మాట, మనం ఎలాగ ఆరాధించకూడదు అనేది కూడా బైబిల్లో ఉంది. మత్తయి సువార్త 15వ అధ్యాయము 8-9 వచనాలు చదవండి. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుతుదురు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఇదే మాట యెషయా గ్రంథంలో కూడా రాయబడి ఉంది. 29-13 వచనం చదవండి. ప్రభువు ఇలాగు సెలవిచ్చున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరుచుచున్నారు, కానీ తమ హృదయము నాకు దూరముగా ఉన్నది. ఏంటిది? ఎవరి గురించి చెప్తున్నారు? అర్థమైంది కదా? అంటే ఎవరు అంటే
ఆరాధన చేసేవాళ్ళు కేవలం నోటి పదాలతో చెప్పటం కాదు, నోటి పదాలతో చెప్పకూడదు. మనము ఎలా చెప్పాలన్నది కింద ఇంకొక వచనంలో చూద్దాం. నోటి మాటతో, పెదవులతో చెప్పే ఆరాధన కాదు. తర్వాత మీ హృదయం దేవునికి దూరంగా ఉండకూడదు, దేవునికి దగ్గరగా ఉండాలి. దేవునికి దూరంగా ఉంటే మీ ఆలోచనలు వేరుగా ఉండి, మీ పనులు వేరుగా ఉండి, మీ జీవిత విధానం వేరుగా ఉండి, కేవలం ఆ 2 గంటలు 1 గంట చర్చిలో ఉండే టైమే నేను ఆరాధిస్తాను అంటే అది ఆరాధన కాదు. ఆరాధన ఎట్లా ఉండాలి అంటే మరలా యోహాను శుభవార్త 4వ అధ్యాయము 24వ వచనం చూడండి. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ఎలా ఆరాధించాలి? ఆత్మతో ఆరాధించాలి, సత్యంతో ఆరాధించాలి. ఆత్మతో ఆరాధించడం అంటే ఏంటది? ఎలాగా అంటే మన హృదయ అంతరాల్లో నుంచి మనకి ఆరాధన రావాలి కదా. హృదయాంతరాలు అంటే ఎక్కడ అండి అంటే మళ్ళీ అది ఎట్లా? హృదయాంతరాలు అంటే ఎక్కడ? హృదయాంతరాలు ఎప్పుడంటే మీకు అర్థం అవటానికి చెప్తున్నాను. మీరు బాగా ప్రేమించేవాళ్ళు, తల్లి కూతురు అనుకోండి, తండ్రి కూతురు అనుకోండి, లేదా తండ్రి కొడుకు అనుకోండి. మీరు మీ పిల్లల్ని బాగా ప్రేమిస్తారు కదా, లేకపోతే మీ మీ మమ్మీని బాగా ప్రేమిస్తారు కదా. బాగా ప్రేమించేవాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని కఠినంగా మాట్లాడితే ఏమవుద్ది? మనసు దుఃఖపడుద్దా? గాయమవుద్దా? ఎక్కడ తగులుద్ది? అది హృదయానికి తగులుద్ది. అది హృదయం అంటే నేను ప్రయత్నం చేస్తున్నాను మన హృదయం అంటే ఏంటని. బాగా మిమ్మల్ని మీరు ప్రేమించే నీ కొడుకు కానీ నీ కూతురు కానీ నిన్ను బాధ పెట్టాడు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? ఎక్కడ తగులుద్ది? నీ మనసుకి తగులుద్ది, హృదయానికి తగులుద్ది. అదే అన్నమాట. అంటే మన హృదయం ఏంటంటే మన లోపల నుంచి వచ్చేటిది ఆరాధన. హృదయ అంతరాల్లో నుంచి దావీదు అంటాడు, నా హృదయంలో నుంచి పాపమే ఉంటే తీసివే అంటాడు. నా పరీక్షించు అంటాం. అంటే మన ఆరాధన ఎక్కడి నుంచి రావాలి? హృదయంలోంచి రావాలి. ఇక్కడ నుంచి వచ్చేదైతే అది ఆరాధన కాదు, ఆ దేవునికి ఇష్టం లేదు, అలాంటి ఆరాధన చేయబాకండి. ఇక్కడ నుంచి వచ్చేది కాదు, హృదయంలోంచి రావాలి. మన జీవిత విధానం ద్వారా మనకి ఆరాధన చూపించాలి. మనకి ఆరాధన టైము 10:30కి కదా, అవునా? మనం చాలామంది కరెక్ట్గా వచ్చాం కదా. అంటే మనకి ఎంత భక్తి ఉందో దాన్ని బట్టి అర్థమవుతుంది. అంటే మిమ్మల్ని ఎవరిని కించపరచాలి అంటలేదు, కానీ దేవుని సన్నిధికి వారానికి ఒకసారి వచ్చేవాళ్ళము మనము సమయానికి రాకపోతే అది ఆరాధన. అది అంటే మనల్ని మనం హెచ్చరించుకోవడానికి మాత్రం ఈ విషయం చెప్తున్నాను. మిమ్మల్ని ఎవరిని కించపరచాలన్నది కాదు, మిమ్మల్ని ఎవరిని తక్కువ చేసి మాట్లాడటం కాదు. వాక్యంలో ఉన్న విషయాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం కదా. ఎందుకంటే మనము వారం మొత్తం మనం 6 రోజులు మన ఇష్టం వచ్చిన పనులు చేస్తాం. అంటే ఇష్టం వచ్చినంటే ఉద్యోగం పోవటమో, లేకుంటే ఇంటి పనులు చేసుకోవటమో, కాలేజీకి పోవటమో, లేకుంటే స్కూల్కి వెళ్ళటమో చేస్తాం. ఆదివారం రంగాలు మనకి 10:30 నుంచి 12:30 లేకుంటే 1 గంట వరకు మనకు ఆరాధన. దానికి కూడా లేటుగా వస్తే ఎట్లాగా? అవునా? నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యకి ఇచ్చేది ఇదేనా? నీ కొరకు సిలువ మోసి నీకున్నటువంటి ఆ శాపాన్ని, ఆ పనిష్మెంట్ని, ఆ భయంకరమైనటువంటి వేదన తీసినటువంటి యేసయ్యకి ఇచ్చే ఆరాధన ఇదేనా? ఆలోచించండి. ఇలాంటి ఆ విధానం ఉండకూడదు. ఇలాంటి విధానం అది ఆరాధన కాదు. మన అంతరాల్లో నుంచి దేవుడు 10:30 కంటే ఒక 5 నిమిషాలు ముందే ఇక్కడ ఉండాలి. అది ఇక్కడ అన్న కొరకు, ఆశన్న కొరకో, లేక అక్క కొరకో, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఎల్డర్స్ కొరకు రావద్దు. అలా వద్దు. దేవుని కొరకు వస్తున్నారు మీరు, దేవుని కొరకు రండి. దేవునికి వచ్చి అది మీ యొక్క జీవిత విధానం ద్వారా మనం దేవుణ్ణి ఆరాధించేది అది. తర్వాత నోటి ద్వారా కూడా మనం ఆరాధిస్తాం. అది ఎట్లాగంటే హృదయంలో నుంచి రావాలి. మనకి ఇప్పుడు సమయం వస్తారు, ఆరాధించే సమయం.
ఆ సమయంలో ఎలా చేయాలి? మీ యొక్క హృదయముతో చేయాలి. హృదయ అంతరాల్లోంచి రావాలి అది. సరేనా? ఇంకొకటి ఏంటంటే, ఆరాధన అనేది ఏంటంటే దేవుని యొక్క క్యారెక్టర్స్ని హెచ్చించటం, దేవుణ్ణి ఘనపరచటం. మన జీవితం ద్వారా ఘనపరచాలి, తర్వాత మన మాటల ద్వారా కూడా ఘనపరచాలి. ఏదో అలవాటైనటువంటి పదాలతో వద్దు, అలవాటైన పదాలు కాదు. మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా దేవుని యొక్క క్యారెక్టర్స్, దేవుడు ఎలాంటి వాడు అనేది మనము ఉండాలి. తర్వాత యోహాను 4:24 ఏమంటాడండి? సత్యంతోనూ ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించటం. ఆత్మతో సత్యంతో ఆరాధించటం అంటే నీ యొక్క ఆత్మతో, నీ ఆత్మ దేంతో నింపబడి ఉండాలా? దేవుడిచ్చినటువంటి రక్షణ ఆనందం ఉండాలి, ప్రేమ ఉండాలి, దాంట్లో నీకు ఒక నిరీక్షణ అంటూ ఉండాలి దాంట్లో. తర్వాత కృతజ్ఞత భావం కలిగి ఉండాలి నీ హృదయం. తర్వాత దేవుని మీద నమ్మకం ఉండాలి, దేవుని మీద ఆధారపడేటువంటి స్వభావం ఉండాలి. ఇవన్నీ మనం మన ఆత్మలో ఉండాలి. ఈ క్యారెక్టర్స్ మనకి ఉండాలి. తర్వాత సత్యంతో ఆరాధించడం ఏంటంటే కీర్తనలో 119, 160 వచనం చదవండి. అది నీ వాక్య సారాంశము సత్యము. అంటే నీ ఆరాధనలో వాక్యానుసారమైనటువంటిది ఉండాలి. అర్థమైందా? నీ ఆరాధనలో, నా ఆరాధనలో వాక్యానుసారంగా ఉండాలి. దేవుని యొక్క గొప్పతనం ఉండాలి, దేవుని యొక్క నమ్మకత్వం మనకి ఉండాలి, దేవుని యొక్క అధికారం మనం చూపించాలి, దేవుని యొక్క ఆయనకున్నటువంటి బలము, శౌర్యము, పరాక్రమం, ఇవన్నీ మనము మన ఆరాధనలో చూడవచ్చు. అలాగే మనం దేవుని యొక్క కొన్ని దేవునికి కొంతమంది భక్తులు, దేవుని యొక్క దాసులు ఆయనకి పేర్లు పెట్టారన్నమాట. పేర్లు పెట్టారు. జెనసిస్ 1:1 చూడండి. ఆదికాండము 1:1 ఆదియందు భూమి ఆకాశములను సృష్టించెను. అంటే ఆయన సృష్టికర్త. ఈ పదం గ్రీకులో చూస్తే ఎలోహిం. ఆయనకి మన పాత పేరేంటంటే ఎలోహిం. ఎలోహిం అంటే సృష్టికర్త. భూమి ఆకాశాలు ఎవరు సృష్టించాడు? దేవుడు. మనం అలా ఆరాధించే, ప్రభువా నువ్వు సృష్టికర్తమైనందుకు నీకు వందనాలు, నువ్వు ఎలోహిం అయినందుకు నీకు వందనాలు. అది ఆరాధన. తర్వాత ఇంకొకటి చూద్దాము. నిర్గమ 3:14 నిర్గమ 3:14 అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. ఆయన పరిచయం చేసుకుంటున్నాడు ఇక్కడ. నేను ఉన్నవాడని, నేను అనువాడను. అంటే దానికి గ్రీక్ పదం ఏంటంటే జెహోవా, యాహువే. అయ్యా నువ్వు ఉన్నవాడవు, అనువాడవు, నువ్వు ఆది అంతం. ఇవన్నీ దేవునికి వచ్చినటువంటి పేర్లు అనమాట. మనము అర్థవంతంగా మరి దేవుణ్ణి ఆరాధించే మాటల్లో ఇది మనం వాడవచ్చు. అలాగే కీర్తనలు 110:1 ప్రభువు నా ప్రభువుకు సెలవిచ్చెను. అంటే ఇక్కడ లార్డ్, మాస్టర్ అంటే దేవుని యొక్క అధికారాన్ని ఇక్కడ మనకి చూపిస్తూ ఉన్నాడు. దీనికి ఏంటంటే పదం ఏంటంటే అడోనాయ్. అంటే మన ఆరాధనలో ప్రభువా అని ఆయన యొక్క లార్డ్, మాస్టర్ అని మనం సంబోధించవచ్చు. మనకి దేవుడై ఉన్నాడు, మనకి ప్రభువుగా ఉన్నాడు. అందును బట్టి మనము ఆరాధించవచ్చు. ఇంకొక పదం చూద్దాము. జెనసిస్ 17, ఆదికాండం 17:1 నేను సర్వశక్తి కలిగిన దేవుడు, గాడ్ ఆల్మైటీ. అంటే ఇంగ్లీష్లో పదం ఏంటంటే గాడ్ ఆల్మైటీ, పవర్ఫుల్, అన్నిటికంటే ఉన్నతమైన దేవుడు అన్నమాట. ఆయన మాట అన్ని అధికారాల కంటే ఉన్నతమైన దేవుడు అన్నమాట. అందుకని ఆయనకి గ్రీకులో పదం ఏంటంటే ఎల్ షద్దాయ్. అంటే మన ఆరాధనలో ఎల్ షద్దాయ్ అయిన దేవా అని మనం ఆరాధించవచ్చు. గాడ్ ఆల్మైటీ, అన్నిటికంటే ప్రభావం కలిగిన దేవుడవు, శక్తి కలిగిన దేవుడు, అత్యున్నతనుడు. మనము అర్థవంతంగా మనం ఆరాధించాలన్నమాట. తర్వాత ఇంకా జెనసిస్ 22:14 ఆదికాండం 22:14 జెహోవా ఈరే, ఆయన చూసుకుంటాడు. అది అర్థం.
ఆయనే చూసుకుంటాడు. నీకు కష్టం వస్తే ఆయన చూసుకుంటాడు, నీకు నష్టం వస్తే ఆయన చూసుకుంటాడు, నీకు వ్యాధి వస్తే ఆయన చూసుకుంటాడు, నీ ఆర్థిక ఇబ్బందులు వస్తే ఆయన చూసుకుంటాడు. అది అలాంటి విశ్వాసం నీకుందా? అలాగ అబ్రహామును దేవుని ఆయన చూసుకుంటాడు. ఆయనకి ఆ పేరు పెట్టాడు అన్నమాట, యెహోవా ఈరే. యెహోవా ఈరే, ఒక పాట కూడా ఉంది దీని మీద ఇంగ్లీష్లో. తర్వాత ఇంకొకటి ఎక్సడెస్ నిర్గమ 15:26, అది నేను స్వస్థపరచు యెహోవాను నేనే. స్వస్థపరిచేది ఎవరు? యెహోవా. స్వస్థపరిచేది ఎవరు? యెహోవా. దానికి పదం ఏంటంటే యెహోవా రఫా. యెహోవా రఫా అంటే ఇన్ని పేర్లు ఉన్నటువంటి మన దేవుణ్ణి అర్థవంతంగా హృదయపూర్వకంగా మనము ఆరాధిస్తాం. అంతేగాని మనమేదో మన నోటికి వచ్చినట్టుగా ఏదో మాటలు వల్లించడం కాదు. ఎందుకంటే మనం సత్యంతో ఆరాధించాలి. అంటే దేవుని వాక్యం ఏం చెప్తున్నదో దాని ప్రకారం మనం దేవుణ్ణి ఆరాధించాలి. మన హృదయ లోతుల్లోంచి రావాలి. ఏదో మాటలు వల్లించడం కాదు, లేదా అక్క చెప్పింది చెప్పానని కాదు, ఎవరు ఆంటీని చూసేట కాదు, లేదా అన్నను చూసి కాదు, లేదా అంకుల్ని చూసి కాదు. నీ హృదయ అంతరాల్లోంచి దేవుణ్ణి ఆరాధించాలి. నిజమైన ఆరాధన అంటే ఏంటి? మన హృదయాల్లోంచి రావాలి. నీ ఆత్మతో ఆరాధించాలి. నీ యొక్క సత్యం అంటే వాక్యం ఏం చెప్తున్నదో ఆ వాక్యానుసారంగా మనం ఆరాధించాలి. అంతేగాని మన ఇష్టం వచ్చిన పదాలు వాడకూడదు. గుర్తుపెట్టుకోండి, మన ఇష్టం వచ్చిన పదాలు వాడకూడదు. మనం బైబిల్లో లేనటువంటి పదాలు మనం వాడకూడదు. బైబిల్లో ఏమున్నదో ఆ పదాలతో వాటిని అర్థం చేసుకొని మనం వాడాలి. అంతేగాని ఎవరన్నా అడిగారమ్మా మీరు ఆరాధిస్తున్నప్పుడు ఎల్ షద్దాయ్ అన్నారు, అర్థం ఏంటంటే ఏమో బ్రదరు మా అన్న చెప్పాడు, అది నేను వాడాను. అట్టగా అది అర్థం ఉండాలి, అర్థం చేసుకొని. ఇప్పుడు మీకు అర్థమైందా దేవుని ఎలా ఆరాధించాలో? అలాంటి ఆరాధన మనం చేద్దాం, ప్రయత్నం చేద్దాం. మన హృదయాలను ఓపెన్ చేసి మన హృదయ అంతరాల్లోంచి మనం ఆరాధన చేద్దాం. చిన్న మాటలతో ఆరాధించండి. పెద్ద పెద్ద ఆరాధన కాదు, చిన్న మాటలతో అర్థమపూర్వకంగా మనం అర్థం చేసుకునేది. ఇప్పుడు వాక్యపు వెలుగులో మనం విన్నాం, దేవుని యొక్క క్యారెక్టర్ చూసాం. ఎలోహిం క్రియేటర్ కదా, జెహోవా ఆయన ఉన్నవాడనని చెప్పాం. తర్వాత అడోనై లార్డ్, మాస్టర్ అంటే అది సర్వ అధికారాలు ఆయనకి ఉన్నాయి. ఆయన లార్డ్ అంటే ప్రభు అనమాట. లార్డ్ అంటే ప్రభు. ఎల్ షద్దాయ్ ఆల్మాటి, గాడ్ ఆల్మైటీ అంటే ప్రభు అంటే అధికారం, సమస్త అధికారాలకి ఆయనే ఉన్నాయి. తర్వాత జెహోవా ఈరే అంటే ఏమన్నారు? ఆయన చూసుకునేవాడు, మన మంచి చెడులన్నీ ఆయన చూసుకునేవాడు. ఇంకోటి ఏం చూసామంటే జెహోవా రఫా, ఆయన మనల్ని స్వస్థపరిచేవాడు. ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, కానీ ఈరోజు ఈ 6 పేర్లతో మనం ఇంకా మన హృదయం, మన వ్యక్తిగత అనుభవంలో ఏమేమి మనం అనుభవించాం దాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధిద్దాం. దయచేసి నోటి మాటలు కాదు, కానీ హృదయంలో నుంచి మనం ఆరాధిద్దాం. చిన్న మాటలతో ఆరాధిద్దాం. మరి ఆరాధన సమయం మనం తీసుకుందామా? దయచేసి అందరూ తలలో వంచండి.